అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. మరొకసారి మా భద్రకాళి మాతనైతే దర్శనం చేసుకున్న. ఉదయం వచ్చి ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరిన. అక్కడైతే వెళ్తూ మధ్యలో అయితే దుర్గామాతనైతే దర్శనం చేసుకొని శోభాయమానంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపం అయితే రెడీ అయింది. ఆ తర్వాత ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్న. మెట్ల మార్గం గుండా అయితే ఇక బయట నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళడానికి రెడీ అయ్యా. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని శివాలయం అయితే దర్శనం చేసుకున్నా. ఇక్కడైతే చాలా విశిష్టత ఉంటుంది శివాలయంలో. ఇక మళ్ళీ కిందికి వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని అయితే ఇక దర్శనం చేసుకున్నా. ఊరిలో లోపలికి వెళ్ళి అక్కడైతే ఒక ఫోటో అయితే తీసుకున్నా. అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసా. దుర్గామాతను అయితే దర్శనం చేసుకున్నా. ఇక పూజ కంప్లీట్ చేసేసుకున్నట్టు అయిపోయింది. దర్శనం అయితే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బయలుదేరా.